తెలుగులో స్టార్ హీరోల వెంట పడకుండా తనదైన శైలిలో సినిమాలు చేసి దర్శకుడికి ఒక ప్రత్యేకమైన గౌరవం తెచ్చిన వాళ్లలో కృష్ణవంశీ ఒకడు. కేవలం ఆయన పేరు చూసి ఎంతో మంది థియేటర్లకు వెళ్తారు. గత కొన్నేళ్లలో కృష్ణవంశీ ట్రాక్ రికార్డు ఎంత మాత్రం బాగోలేకున్నా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల్లో ఆయన మీద గౌరవం పోలేదు. ఆయన మాటలకు కూడా అందరూ ఎంతో విలువనిస్తారు. అలాంటి దర్శకుడు బాహుబలి గురించి మాట్లాడితే ఆసక్తి రేకెత్తడం ఖాయం. తన కొత్త సినిమా నక్షత్రం ప్రమోషన్ లో భాగంగా కృష్ణవంశీ బాహుబలిపై స్పందించాడు. ఆయన ఏమన్నారంటే, ఏ సినిమా అయినా సరే దానికి సంబంధించిన క్రెడిట్ అంతా ప్రధానంగా దర్శకుడికే చేరుతుంది. సినిమా అంటేనే దర్శకుడిదే. ఆ విషయాన్ని ఇప్పుడు రాజమౌళి మరోసారి రుజువు చేశాడు. అయితే దర్శకుడు తన ఆలోచనల్ని తెర మీదకి తేవడానికి స్టార్లు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కావాలి. బడ్జెట్ అనేది సినిమాకు ఎప్పుడూ అడ్డంకి కాదు. అది సినిమా భవితవ్యాన్ని నిర్దేశించకూడదు. బడ్జెట్ గురించే ఆందోళన చెందితే మనం గర్వించే బాహుబలి సినిమా వచ్చేది కాదు. నా సినిమా విషయానికొస్తే నాకు ఏది అవసరమో అది నిర్మాతని అడుగుతాను. మిగతాదంతా నేను చూసుకుంటాను. నేను ఏదో సాధించాలని, ఏదో పేరు రావాలని ఎప్పుడూ సినిమాలు చేయను. నేను నమ్మిన ఐడియాల్ని తెర మీదకి తీసుకురావాలనుకుంటాను అని కృష్ణవంశీ అన్నారు. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.